చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు వైఎస్ఆర్సీపీ సింగనమల సమన్వయకర్త సాకే శైలజనాథ్. సమయం మించిపోతున్న రైతులకు పప్పు శనగ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏనాడు రైతులు రోడ్లెక్కిన పరిస్థితి లేదన్నారు. రిజిస్ట్రేషన్ పేరుతో ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలు కట్టిపెట్టి రైతులకు విత్తనాలు అందించాలన్నారు శైలజనాథ్. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా పుట్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి, జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇస్తామన్నారు. సరిపోదు, కూడా పెట్టి 2 రోజులు ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు చూసినా సరే రైతు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో పప్పు శనగ అనేది ప్రధానమైన పంట. రిజిస్ట్రేషన్ పేరుతో డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఆ డ్రామాలు కట్టిపెట్టాల. ఇప్పుడే ఏపీ సీసీలతో మాట్లాడినాం. కనీసం ఈ జిల్లా నుంచి కానీ మండలం నుంచి కానీ శనగ విత్తనాలు కావాలి ఇండెంట్ కూడా పోలేదు. అంటే ఇండెంట్ కూడా పంపలేనంత బిజీగా వీళ్ళు ఉన్నారేమో నాకేం అర్థం కావడంలే. రైతులు తుఫాన్తో చెట్లు చచ్చిపోయినాయి, శనగ చెట్లు చచ్చిపోయినాయి. మొక్కజొన్నకు మద్దతు ధర లేదు. చాలా ఇబ్బందులు, రైతు అప్పుల్లో మునిగిపోతూ ఉంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర. దేనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మాకు అర్థం కావడం. తక్షణం మీరు నాటకాలు కట్టిపెట్టి శనగ విత్తనం ఇవ్వాలా. నష్టపోయే రైతులకి నష్టపరిహారం కట్టిమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.